హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్ 2025కి అప్లికేషన్ చేసిన వాళ్ళకి గుడ్ న్యూస్. మెయిన్గా అప్లై చేసి ప్రిపరేషన్ ఎవరైతే స్టార్ట్ చేశారో మెయిన్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాగే చాప్టర్ వైజ్గా ఎవరైతే సొల్యూషన్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్. ఎంసెట్కి మనకి ఈ టైంలో ఎంసెట్ ప్రిపరేషన్కి సంబంధించిన పీవైక్యూస్ కానివ్వండి, ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది. సో దానికి సంబంధించిన సొల్యూషన్స్, ఆ టాపిక్కి సంబంధించి కంప్లీట్ కవరేజ్ చేయడం లేదా కాన్సెప్ట్ నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది డిక్రీజ్ అయ్యాయి. సో ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో మోడరేట్ లెవెల్లో కానివ్వండి, నార్మల్గా బేసిక్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కూడా ఇది ఒక రకంగా మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఏపీ స్టూడెంట్స్ మనకి ఈ సంవత్సరం లేరు కాబట్టి, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయరు కాబట్టి, సో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకే మనకి మంచి ర్యాంక్స్ రావడానికి అవకాశం ఉంది. సో లాస్ట్ ఇయర్ ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఎగ్జామ్కి అపియర్ అయ్యారు, ఈ ఇయర్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్గా మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది ఏప్రిల్ 9కి 250 లేట్ ఫీజుతో ఏప్రిల్ 9కి కంప్లీట్ అయిపోతుంది. సో విత్ 5,000 లేట్ ఫీజుతో ఉంది, కానీ చాలా తక్కువ అప్లికేషన్స్ రావడం జరుగుతుంది. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మనకి ఎంసెట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్గా, చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఆన్లైన్లో ఇస్తున్నాం. మెయిన్గా ఎంసెట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో, ఎంసెట్ ఎగ్జామ్ ఎలా రాస్తారో అదే విధంగా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మనకి మీరు సబ్జెక్ట్ వైజ్గా పీవైక్యూస్ చేయొచ్చు. దానికి సంబంధించిన వెంటనే ఆన్సర్, రైట్ ఆన్సర్ ఏంటి, రాంగ్ ఆన్సర్ ఏంటో తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు చెక్ చేయొచ్చు. సో సొల్యూషన్ కూడా దానికి చెక్ చేయొచ్చు. ఇది కంప్లీట్గా మీరు ఆన్లైన్లో చేయొచ్చు. సో ఆన్లైన్లో చేస్తే ఏమైతే అంటే ఆ క్వశ్చన్కి ఎంత టైంలో మీరు ఆన్సర్ ఇస్తున్నారు అనేది తెలుస్తుంది, టైం అనేది మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. సో ఎంత లేట్ అవుతుంది, ఏ సబ్జెక్ట్ వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్ స్లో ఉన్నారు అనేది, ఫాస్ట్గా ఉన్నారో తెలుస్తుంది. సో దీనికి సంబంధించి విజన్ అప్డేట్ అనే యాప్ ఉంది, డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. సో చెక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓన్లీ 99 రూపీస్ పే చేసి మాత్రమే మీరు టెస్ట్ సిరీస్ కానీ ఈ చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అనేది పొందొచ్చు. సో మనకి ఎక్కువ టైం లేదు, 99 రూపీస్తో పోయేది ఏమి ఉండదు. మనకి బయట ఒక బుక్ తీసుకున్నా కానివ్వండి, కోర్స్ తీసుకున్నా కానివ్వండి 500 నుంచి 5,000 వరకు కాస్ట్ ఉంటుంది. సో మనం ఓన్లీ ఈ ఎంసీక్యూస్ ఆన్లైన్లో అప్డేట్ చేయడానికి అయిన ఖర్చు మాత్రం మీ దగ్గర తీసుకుంటున్నాము. సో వీలైతే మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకి ఈ ఇయర్ ఏప్రిల్ 4th వరకు వచ్చిన ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 2,91,965. సో మనకి 2,91,000 మంది స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. ఇందులో మనకి సో ఇంజనీరింగ్కి సంబంధించి 2,10,567 మంది అప్లికేషన్ చేసుకున్నారు. అగ్రికల్చర్కి సంబంధించి 81,172 అప్లికేషన్స్ రావడం జరిగింది. సో మనకి ఈరోజు 9th ఏప్రిల్ వరకు ఇంకొక 10,000 వరకు ఇంక్రీజ్ అవ్వచ్చు 250 లేట్ ఫీజుతో కాబట్టి. సో ఓవరాల్గా మనకి ఇంకొక 10,000 to 20,000 అప్లికేషన్స్ రావచ్చు. సో ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు చాలా అంటే ఒక 50,000 to 60,000 లెస్గా ఆన్లైన్ అప్లికేషన్స్ రావడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ మనకి 3,50,000 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చాయి. ఈ 3,55,000 అప్లికేషన్ చేసుకున్నారు. అందులో 3,32,000 స్టూడెంట్స్ ఎగ్జామ్కి అటెండ్ కావడం జరిగింది. సో అందులో ఇంజనీరింగ్కి సంబంధించి 2,40,000 స్టూడెంట్స్ ఇంజనీరింగ్కి అప్లికేషన్ చేసుకోవడం జరిగింది, అలాగే ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. సో అగ్రికల్చర్ విభాగానికి వస్తే మనకి 91,000 స్టూడెంట్స్ ఎగ్జామ్కి అటెండ్ కావడం జరిగింది. సో అంటే మనకి ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయో అప్పుడు ఎగ్జామ్కి అటెండ్ అయిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అప్లికేషన్స్ అనేది ఈక్వల్గా ఉన్నాయి. సో మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్ కాంపిటీషన్ అనేది కొంతవరకు తగ్గిందని చెప్పొచ్చు. అలాగే ఎగ్జామినేషన్ తర్వాత కూడా మనకి క్వాలిఫై అయిన వాళ్ళు కానివ్వండి, ఎగ్జామ్ అటెంప్ట్ అయ్యే స్టూడెంట్స్ని బేస్ చేసుకొని చూస్తే కూడా మనకి ఎంతో కొంత కాంపిటీషన్ అనేది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే తగ్గింది. ఏపీ స్టూడెంట్స్ కంప్లీట్గా మనకి ఈ సంవత్సరం లేరు కాబట్టి, సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం గట్టిగానే ప్రిపేర్ కావండి. ప్రీవియస్ ఇయర్కి సంబంధించి క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ సొల్యూషన్స్ అనేది చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్ ద్వారా డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది, యాప్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. వాటికి సబ్జెక్ట్ వైజ్గా, చాప్టర్ వైజ్గా సొల్యూషన్ క్వశ్చన్స్ చేసిన తర్వాత దానికి సంబంధించి సొల్యూషన్స్ ఉంటాయి. ఆ సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు వినొచ్చు. సో ఎక్కువ టైం లేదు కాబట్టి వీలైనంత తొందరగా ఆ పీవైక్యూస్ చేయడానికి ట్రై చేయండి, కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఎంసెట్కి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ గురించి మా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.